రేవంత్ రెడ్డి గారికి దిమాగ్ పనిచేయకుండా అయిపోయింది. మతి తప్పిపోయింది మనిషి. తెలంగాణలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మతి తప్పిండు, దిమాగ్ పనిచేయకుండా అయిపోయింది, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ప్రజలని మోసగించడంలో ఈరోజు ప్రజలని తాము చెప్పినటువంటి హామీల పైన ప్రజల దృష్టి మరల్చడానికి కోసం ఏదో ఒక విషయాన్ని ఎన్నుకుంటాడు అనమాట. అట్లా ఈరోజు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టిండు. ఆయన నరేంద్ర మోదీ గారి యొక్క కులం గురించి మాట్లాడుతున్నాడు. కొంచెం సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? మీకు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి గారి యొక్క కులం గురించి నువ్వు మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా కొంచెమన్నా? నిజంగా నీ మీద విశ్వాసం ఉంటే నీకు రెండవసారి కులగణన చేసే అవసరమే వచ్చేది కాదు. నీకు చిత్తశుద్ధి ఉండుంటే. నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే మళ్ళా కులగణన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎట్లనైనా వాళ్ళ లోపల ఏదో చేస్తున్నామనేటటువంటి విధాన్ని ఎంతో తాపత్రయపడుతున్నారు మీరు. కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, బీసీలు లేరు. ఈరోజు ఎవరు లేరు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో. మిమ్మల్ని ఓటేసిన వాళ్ళు, మీకు ఓటేసిన వాళ్ళంతా కూడా ఈరోజు మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దించుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు నీ స్థాయి ఏంది? నీకు నరేంద్ర మోదీ గారికి పోలికనా? నీకు అసలు మాట్లాడే అర్హత ఉన్నదా మోదీ గారి గురించి? ఈ దేశ ప్రధాని గురించి మాట్లాడే అర్హత నీకున్నదా? ఒక ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడుతున్నావా, లేకుంటే రేవంత్ రెడ్డిగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రి అనేటటువంటి స్థాయి కూడా మర్చిపోయినట్టున్నావు. ఎందుకంటే ఇంకా అపోజిషన్లోనే ఉన్నా ఏది పడుతుంది మాట్లాడతా, ఏది పడుతుంది అంటారేటటువంటి పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే భావిస్తున్నాడు. అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 3 నెలలు అవుతున్నా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లుగా ఆయన భాష, ఆయన మాట పద్ధతి ఏమాత్రం కూడా మార్చుకోలేదు ఇప్పటిదాకా కూడా. ఇప్పటికైనా మార్చుకోండి మీ పద్ధతి, మాట తీరు కానీ, మీ వ్యవహార శైలి కానీ. ఒక ముఖ్యమంత్రిగా ఆ పదవికి గౌరవం ఇవ్వండి. ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీకి గౌరవం ఇవ్వండి. గతంలో ముఖ్యమంత్రులమని విర్రబిగిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చూస్తున్నారు. మొన్న కేసీఆర్ కావచ్చు, నిన్న కేజ్రీవాల్ కావచ్చు. ఈరోజు మీరు అదే వాళ్ళలానే విర్రబిగుతున్నారు అధికార అహంకారంతోన. పూర్తి దేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెడుతుందో కూడా మీకు అహంకారం తగ్గలేదు. మన ఢిల్లీ ప్రజలు మిమ్మల్ని సున్నా గాడిద గుడ్డు ఇచ్చినా కూడా మీకు ఇంకా అహంకారం తగ్గలేదు. అధికార దర్పంతో ఇంకా విర్రవీగుతున్నారు. మీరు తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ముందు నరేంద్ర మోదీ గారి యొక్క కులం గురించి మాట్లాడితే మీరు ఇచ్చిన హామీలని పక్కకు పోవచ్చు, పక్కకు తప్పివచ్చు అని మీరు ఆలోచన చేస్తున్నారేమో. మిమ్మల్ని దించాలి ఇంకే. ఇప్పుడు కనుక నువ్వు రాజీనామా చేయి, పదా ఓట్లకు పదా, ఎలక్షన్ పెట్టు, కొడంగలనే పెట్టు, ఒక్కటే రాజీనామా చేయి. మొత్తం రాష్ట్రం అంతా కూడా వద్దు, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, కొడంగలపై కంటెస్ట్ చేద్దు. ప్రజల నుంచి తీవ్రమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నటువంటి మీరు మీ వ్యవహార శైలి, మీ అబద్ధాలు, మీ మోసాలు ఇంకెంత మోసం చేస్తారు? ఇంకెంత ప్రజల్ని ఆశలు కల్పించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు? సంవత్సరం మీద 3 నెలలు అవుతున్నా 2500 రూపాయలు మహిళలకు ఇవ్వలే. మహాలక్ష్మి లేదు. పెళ్ళైన వాళ్ళ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం 1,00,000 రూపాయలు ఇప్పటిదాకా లేదు. రుణమాఫీ ఇప్పటిదాకా అందరికి అమలు కాలేదు. రైతు భరోసా ఇప్పటికి ఎవరికి అమలు చేయలేదు. గృహలక్ష్మి ఇండ్లు ఇంకెవరికి కట్టలేదు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తామని ఇప్పటిదాకా ఒక్కరికి ఇవ్వలేదు. సంవత్సరం మీద 3 నెలలు అయింది, ఒక్క రేషన్ కార్డు ఇప్పటిదాకా ఇంకెవరికి రాలేదు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి అన్నారు, ఏ ఒక్కరికి ఇవ్వలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చినటువంటి 420 హామీలన్నీ కూడా 420 మీరు ఇచ్చినటువంటి పద్ధతి అర్థమైపోతుంది. ఇక్కడ ఒక 420 లాగానే మీరు 420 హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రజల్ని. మీరా మోదీ గారి గురించి మాట్లాడేది? మోదీ గారి కులం గురించి మాట్లాడేది? మీరు మోసగాళ్ళు. నరేంద్ర మోదీ గారి వాళ్ళ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా భారతదేశం యొక్క కీర్తిని
ప్రపంచ పటంలో మొదటి స్థానంలోకి తీసుకుపోవాలని ఆయన పడుతున్నటువంటి తపనను చూసి వాళ్ళ దేశ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలి, నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈ దేశం యొక్క కీర్తి ప్రపంచ వ్యాప్తంగా పాకాలే. ఈరోజు భారతీయుడు ఏ దేశంలో ఉన్నా ఈరోజు భారతీయులకు దొరుకుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఎక్కడ పోయినా భారతీయులం అంటే మాకు దక్కుతున్నటువంటి గౌరవానికి మేము గర్వపడుతున్నామని చెప్తున్నారు. మీరు ఎందుకు మీరు ఓర్చుకోలేకపోతున్నారు అవన్నీ చూసి? ఈ భారతదేశం వీక్షిత్ భారత్ కావాలని 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ పటంలో మొట్టమొదటి స్థానంలో నిలపాలని తపన పడుతున్నటువంటి మోదీ గారిని చూసి మీకు సహిస్తలేరా? ప్రజలు ఇస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి ఆదరణను చూసి సహిస్తలేరా? మొన్న హర్యానా, మొన్న హర్యానా, మొన్న మహారాష్ట్ర, నిన్న ఢిల్లీ, ఇంకా మీకు బుద్ధి రాలేదా? ప్రజలు ఇంత తీవ్రంగా మిమ్మల్ని తిరస్కరిస్తున్నా మీ యొక్క ప్రవర్తనలో మార్పు వస్తలేదు. భాష తీరు మార్చుకోండి, వయసును గౌరవించడానికి నేర్చుకోండి, పదవులను ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవించడం నేర్చుకోండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మర్యాద ఏంటో తెలుసుకోండి, ఏ విధంగా వ్యవహరించాలో నేర్చుకోండి, భాష తీరు మార్చుకోండి, పరిపాలనా తీరును నేర్చుకోండి, మోదీ గారిని చూసి ఏ విధంగా పరిపాలించాలో నేర్చుకోండి. అంతేగాని ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారిని వారి కులం గురించి నువ్వు మాట్లాడితే నువ్వు పెద్దోని అయిపోతాననుకుంటే, ఒక కడుబీద కుటుంబంలో పుట్టినటువంటి మోదీ గారు వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండ్రు, మరి నువ్వెట్లా వచ్చినావు ఒక్కసారి చూసుకో. చాలు, నీవెట్లా ఈ స్థాయికి వచ్చినావు ఒక్కసారి చూసుకో. వారికి నీకు అసలు పోలికెక్కడా? ఏదో లక్కీ డిప్ తగిలి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. అసలు ముఖ్యమంత్రి పదవికి నువ్వు అర్హుడవా నువ్వు? కాంగ్రెస్ పార్టీకి గతి లేదు, మిమ్మల్ని కూర్చోబెట్టినాడా? ఈరోజు అధికారాహంకారంతో విర్రవీగిపోకు రేవంత్ రెడ్డి గారు. మర్యాద గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోండి. ప్రధానమంత్రిని నోటికొచ్చినట్లల్లా మాట్లాడితే ఊరుకుండేది లేదు. ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి.